హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం శ్రీశైలం మేము మొన్న వెళ్ళాము. అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అసలు ఆ వాస్తవానికి ఇది మెయిన్ కాదు. అంటే ఇది ట్రావెల్ గురించి చెప్పడము మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాదు. నేను నా గోల్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పాపం తెలుగు మీడియం చదువుకొని ఇంగ్లీషు సరిగా మాట్లాడలేకుండా, జాబ్స్ రాక, డిగ్రీ చేసి ఇంటర్ చేసి పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు నేను కొంచెం డిజైనింగ్ క్లాసెస్ చెప్తున్నాను. గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ యూఐ అండ్ యూఎక్స్ క్లాసెస్ చెప్తున్నాను. అది నా మెయిన్ గోల్. మీరు కనుక ఇది ఏంటంటే జస్ట్ ఫన్ కోసం చేస్తున్నాను. మీరు అది కూడా ఆదరించి దాంతోపాటు ఇది కూడా ఆదరిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మేము ఒకటి శ్రీశైలంకి డ్యామ్ వాటర్ ఫాల్స్ గేట్స్ ఓపెన్ అని చెప్పి అంటే ఒక ట్రిప్కి వెళ్ళాము. సో అది నేను కొంచెం క్యాప్చర్ చేసి ఫన్ కోసం ఇక్కడ మీకు అందిస్తున్నాను. ఇదేంటి అంటే, మేము స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచి, చందానగర్ నుంచి. అది అప్రాక్సిమేట్లీ 234 250 అట్లా వచ్చింది. ఫస్ట్ నేను భయపడ్డాను, అసలు కార్లో నేను వెళ్ళగలుగుతాను, డ్రైవ్ చేయగలుగుతాను, ఎందుకంటే కార్ తీసుకొని 4 months అవుతుంది. ఆ ఘాట్స్ ఎక్కాలి అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి అనుకున్నాను. కాకపోతే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ ఉంది, వెళ్ళగలుగుతాను. స్టార్టింగ్లో ఆఫ్ క్లచ్ ప్రాబ్లం వచ్చేసి చాలా ప్రాబ్లం అయింది. కానీ ఆ రూట్లో వెళ్ళగలుగుతానా లేదా అనేది చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వారికి ఈ వీడియో చాలా 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 పనికి వస్తుంది. మీరు అందరు అంటారు, వెళ్ళొచ్చు, ఈజీగానే ఉంటుంది అంటారు. నేను కూడా అన్నాను, ఈజీగానే ఉంది. ఎంతవరకు ఈజీగా ఉంది అంటే, మీరు తెలంగాణ కొండలు మొత్తం ఎక్కేసి పైకి ఎక్కినాక మళ్ళీ కిందికి దిగిన తర్వాత మీకు పాతాళగంగా నది వస్తుంది, బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటే వరకు మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. కానీ ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం ట్రిక్కీ ఉంటుంది. ఎందుకు ట్రిక్కీ ఉంటుంది అంటే, అక్కడ తెలంగాణ కొండ ఎక్కే వరకు ట్రాఫిక్ ఉండదు కాబట్టి మీరు అప్పులో కూడా ఎంత ఏటవాలుగా ఉన్నా మీరు సెకండ్ గేర్ వేసుకొని ఈజీగా వెళ్ళగలుగుతారు. కానీ ఎప్పుడైతే ఛాలెంజ్ ఉంటుందంటే, తెలంగాణ కొండ దాటిన తర్వాత శ్రీశైలం మనము బ్రిడ్జ్ దాటిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి అక్కడ మీకు ఏటవాలుగా ఉన్న మధ్యలో బండి ఆపాల్సి వస్తుంది. అక్కడ మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది మన ఆఫ్ క్లచ్ మీద వెళ్ళడం. ఎందుకంటే కొత్త వాళ్ళు అయితే కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, సరే ఇప్పటిదాకా చెప్పుకున్నది ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే, మేము మన పాతాళగంగా బ్రిడ్జ్ నుంచి వెళ్తుంటే ఆ కొండ మధ్యలో నుంచి లాంగ్ వ్యూ, అంటే మేము ఫుల్ ఎగ్జైట్గా ఉన్నాం అన్నమాట దగ్గర పోవడానికి. ఇది ఇటు నుంచి కనిపిస్తుంటుంది, ప్లస్ మనము బ్రిడ్జ్ దాటినాక సెకండ్ లైన్ నుంచి కూడా చూడొచ్చు, 2 వ్యూస్ చూడొచ్చు మనం. మీరు చూస్తున్న వ్యూ కూడా అలాంటిదే. ప్లస్ మంచిగా మేము ఆల్మోస్ట్ వెళ్ళేటప్పుడు కూడా మేము అక్కడ ఆగి ఆ వ్యూని మస్తు ఎంజాయ్ చేయగలిగినాము. ఇప్పుడు చూడండి, అసలు మీరు చూస్తున్న వ్యూ ఎంత అద్భుతంగా, అసలు ఆ వాటర్ ఫ్లో కానీ. ఇది వెళ్ళేటప్పుడు మీకు ముందు సర్ప్రైజ్ వేరే ఉంది. ఎందుకంటే ఇది వెళ్ళేటప్పుడు వ్యూ మాత్రమే ఇలా ఉంది. అప్పుడు వాటర్ ఫ్లో తక్కువ ఉంది. మేము వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి చూసినప్పుడు వాటర్ ఫ్లో కొంచెం తక్కువ ఉంది. రిటర్న్లో వచ్చినాం, ఎర్లీ మార్నింగ్ రిటర్న్లో వస్తున్నప్పుడు అసలు వాటర్ ఫ్లో బ్రహ్మాండంగా ఉంది. అది మీరు లాస్ట్లో పెడతాను వీడియో. ఇప్పుడు కంటెంట్ చూడగలుగుతారు, ఇదే వీడియోలో మీకు లాస్ట్లో వస్తుంది. అది అందుకే మీరు మిస్ అవ్వకండి, లాస్ట్లో చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు అసలు ఇప్పుడు కనుక మీకు వెళ్ళాలనిపిస్తే మాత్రం వర్షాకాలం జూలైలో, అంటే మీకు గేట్స్ ఓపెన్ అయినాయా అని న్యూస్లో వస్తుంది అనుకో, అలా వచ్చిన నెక్స్ట్ డేనే ప్లాన్ చేసుకుని వెళ్ళండి కార్లో వెళ్ళాలనుకుంటే. కానీ నేను చెప్పిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎంత స్పీడ్ వెళ్ళినా ఏం చేసినా నీ కంట్రోల్లో నువ్వు ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. చాలా ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటూ వెళ్తే నువ్వు నీ ఫ్యామిలీ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రాగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఏటవాలుగా ఉన్నప్పుడు ఎక్కుతున్నప్పుడు చాలా కాన్షియస్లో ఉండి, డైవర్ట్ అవ్వకుండా, నవ్వినా చేసిన డైవర్ట్ అవ్వకుండా చాలా కాన్షియస్లో ఉండాలి. ఎక్స్పర్ట్స్కి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు 4 months ఎక్స్పీరియన్స్తో నేను వెళ్ళి రాగలిగాను. కొంచెం మధ్యలో ఆఫ్ క్లచ్ ప్రాబ్లం వచ్చింది, కానీ హ్యాండిల్ చేయగలిగాను. మా ఫ్యామిలీ చాలా టెన్షన్ పడిపోయారు, నేను టెన్షన్ పడకండి చూసుకుంటా అని చెప్పేసి హ్యాండిల్ చేసాం. మొత్తం సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేసాం. దట్స్ రియల్లీ బ్యూటిఫుల్ జర్నీ. ఇక్కడ మీకు కొంచెం ఫన్ ఉండాలంటే, ఇప్పుడు ఏదో నేను చెప్పుకుంటూ పోతుంటే సో ఇది కొంచెం అనిపించదు, న్యాచురల్ సౌండ్స్ వినండి. అసలు నేను ఇప్పుడు లైవ్ నేను ఏం చెప్పకుండా అక్కడ జరిగిన మా ఫ్యామిలీ జరిగిన ముచ్చట కూడా పెడుతున్నాను నేను. ఎందుకంటే మీకు కొంచెం ఫన్ ఉండాలి,
అని చెప్పేసి ఆ సౌండ్, ఆ గాలి, డ్యామ్ వాటర్ చప్పుడు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎంత ఉంది అనేది మీకు కూడా కొంచెం తెలియాలన్నట్టుగా పెడుతున్నాను. కొంచెం ఎంజాయ్ చేయండి. నాకు వీడియో కావాలి, వీడియో అదే కదా. ఫ్రెండ్స్ చూడండి, శ్రీశైలం మేము ఆల్మోస్ట్ మన కొండ ఒక కొండ అక్కడ వ్యూ చూడాలని చెప్పేసి వచ్చినాను. అసలు ఇంకా ఇంతకుముందు చాలా బాగుంది. కానీ ఇక్కడ మా కారు సైడ్ కాపుకొని టర్నింగ్ దగ్గర గాలి తీవ్రంగా వస్తుంది, మాకు జల్లు అంటుంది. ఇక నేను బేస్మెంట్ ఎక్కి తీసుకున్నాను. అలా పడితే ఏం కాదు, సినిమా ఉంటుంది కాబట్టి ధైర్యం చేసి ఎక్కిన. ఇక మరి జంతువులు అయితే ఏం రావలే, కానీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. తక్కనే ఉంది, డౌట్ తక్కనే ఉంది నాలో, అది ఇక్కడికే ఉన్నది లొంత. చూడండి ఫారెస్ట్ చూడండి బ్రదర్స్. శ్రీశైలం అక్కడ చూపిస్తా మీకు, పదండి. జూమ్ చేస్తున్నా చూడండి, ఆగునానా. ఎక్కడ నాన్న తీసినారా నాయన, అది అన్నీ తీసినానా, వాళ్ళు చూపించిన కదా. ఇది జూమ్ ఎట్లరా, జూమ్ వస్తలేదు. ఎట్లా ఇక్కడ జూమ్ ఎట్సరే. అక్కడ చాలా బాగుంది, దూరంలో చాలా బాగుంది, కానీ అది జూమ్ చేయలేకపోతున్నాను. ఏదో సైడ్ గుండు ఇటే ఉండాలి. చెప్తాను కొత్తగా. శ్రీశైలంలో ఉన్నాం. అసలు చాలా బాగుంది. వీడియో రండి కమాన్ ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేది పడతలేవు, ఇటు ఊద పడతాయి, అన్ని పడతాయి, ఇటు ఊద అన్ని పడతాయి. మీరు రావద్దు నాన్న. శ్రీశైలం వచ్చాము బ్రదర్ మేము. అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. అందాలంటే మామూలు అందాలు కాదు. ఇదిగో మా పిల్లలు ఇక్కడే ఉన్నారు. సే హాయ్ మా మిస్సెస్, మా ఫ్యామిలీ అందరు. అక్షయ్ చైతు సే హాయ్. అసలు ఇవి చూడండి బ్రదర్, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వావ్, ఎంత చాలా బాగుంది అసలు. God, enjoy the video. ఒకసారి చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తా. అసలు ఆ అందాలను ఏ న్యూస్లో కూడా మీకు ఇంత జూమ్లో చూపించారు. మీరు చూడండి, ఎంతో ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఇంకెన్నెన్నో చూపిస్తాం. మా రమేష్ గారు మొత్తం తీస్తాడు, టేకప్ తీసుకుంటాడు. జూమ్ చేసి అక్కడ కనబడి చూడు, అక్కడ ఉన్న వాటర్ కూడా పడతాయి మాకు. బ్రిడ్జి అవుతున్న వాటర్ చూడు ఎంత అవుతా. అక్కడ ఇప్పుడు చూడు, క్లోజప్లో చూడు, ఇక చూడు క్లోజప్లో. నాని క్లోజప్లో వాటర్ ఎట్లా, ఇక క్లోజప్లో వాటర్ చూడ నాని. క్లోజ్ చేసిన, ఇక క్లోజ్ డౌన్, ఇక చూడు. అసలు ఎంతసేపు తీసినా ఇది తీయబుద్ధి అవుతుంది. ఇంక అట్లనే ప్లీజ్ దీంతో పాటు కొండలు కూడా చూడండి. అసలు తిరుపతిని తలపిస్తుంది మాకు. అబ్బబ్బబ్బబ్బా వీళ్ళదిరా ఆయన. అసలు ఆ ఫాగ్ అసలు చూడ తుప్పిర్లు మీకు ఇట్లా ఒక ఫాగ్ లెక్క జనరేట్ అయిపోయి ఏదో స్వర్గంలో ఉన్న ఫీల్ తీసుకొస్తున్నాయి ఇక్కడ.
అంత స్వచ్ఛమైన వైట్ కలర్. అంటే వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నా 2 కళ్ళతో చూస్తే మాత్రం ఒక మహా అద్భుతం. ఖచ్చితంగా శ్రీశైలం మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇట్లా డ్యామ్స్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు శ్రీశైలం అనేది మిస్ అయితే మాత్రం అసలు ప్రకృతిని ఎంతో మిస్ అయిన వారు అవుతారు మీరు. అసలు ఆ ఫాగ్ చూడు, ఆ పైకి అలా డివాపరేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నది, ఎవాపరేట్ అయ్యి ఎంత బాగుంది. అక్కడ చూడండి, మీరు లైన్ కూడా చూపించారు, ఇక్కడ మీరు లైన్ కూడా చూపిస్తారు. అక్కడ కార్లు అవతల కార్లు అన్నీ లైన్ కట్టారు. మేము అక్కడ పోవాలి. ఇప్పుడు మేము అక్కడి నుంచే వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్తే కూడా మాకు ఈ క్లోజప్ మంచిగా కనిపిస్తుంది. అసలు అసలు మామూలు అంటే మామూలు లేదు, సూపర్ ఉంది. జనాలు చూడండి, అసలు మిమ్మల్ని టూరిస్ట్ కూడా చూపిస్తారు ప్లేస్ ఇలా ఆగింది, ఎంతమంది చూస్తున్నారు. ఇగో మా అత్తమ్మ, మామయ్య, ఇగో మా నాన్నగారు, మా పిల్లలు, మా వైఫ్, మా బామ్మడిది. మా కారు అక్కడ ఎక్కడో ఉంది. మా కారు ఎక్కడ పెట్టాము, రెడ్ కలర్ కారు అక్కడ ఉంది, రెడ్ కలర్ అదే ఆ కనిపించేది, అదే మాదే రెడ్ ఆల్ట్రోస్. తర్వాత చూడండి మరి కొండలు సూపర్ ఉన్నాయి. ఇక్కడ కూడా జూమ్ చేసి చూపిస్తా. కొండ చూడండి, ఆహాహా ఎంత బాగుందిరా నాయన. అందుకేనేమో అసలు అవినాష్కి అన్నీ ఎంతమంది లైక్ ఇచ్చేది అందుకే అనుకుంటారు. ఎందుకంటే వర్క్ ప్రెషర్లు ఎంతో ప్రెషర్ అయిపోయి రిలాక్స్ అవ్వడానికి ఇట్లాంటి వీడియోలు చూస్తే మనసు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. రెండు కళ్ళు సరిపోవట్లేదురా బాబు, ఇక్కడ వెలబుద్ది కావట్లే. ఇప్పుడు ఒక్కసారి నన్ను కూడా చూపించుకుంటా. ఏ హాయ్ గాయ్స్, హాయ్. నిమిషాలు వచ్చేస్తాను గారు. అసలు ఒక్కసారి చూడండి, ఎంత అద్భుతం. వావ్, అసలు మామూలుగా లేదంటే మామూలుగా లేదు. అరే అయ్యకు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చెక్కిచ్చిండు పట్టుకోడు ఇది కదరా వ్యూ అంటే. ఓ అయ్యా, అసలు జనాలు మొత్తం వర్షం పడుతుంది అందరికీ తెలుసా. ఇక్కడ జనాలు చూడండి ఎంత ట్రాఫిక్, మొత్తం తుప్పర్లు మొత్తం వర్షం లెక్క పడుతుంది ఈ తుప్పర్లో. వా చూడండి, ఇది ఖచ్చితంగా మీరు నాకు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో ఇంత అద్భుతంగా ఎవరు చూపించలేమో, ఒక మహా స్వర్గం. ఓహా, సూపర్ అంటే సూపర్ రా నాయన. ఇది అసలు ఏందిరా ఈ శ్రీశైలం, మహా అద్భుతం ఇది. అద్భుతం అంటే అద్భుతమే ఇది, ఎంత గొప్ప అద్భుతమో. ఆహా, ఫోటో వీడియో. అయ్యో మా కారు ఇక్కడే ఉంది, మా వాళ్ళందరూ అలా ఉండిపోయింది.